విమర్శించే వారిని డిఫెన్స్లో పడేయాలి అన్నది గులాబీ దళం ఆలోచన. మైండ్ గేమ్లో అందరినీ ఇరికిస్తారా? రీఎంట్రీలపై టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? పార్టీ నాయకులకు కేసీఆర్ ఎలాంటి క్లారిటీ ఇచ్చారు? విజయశాంతి రీఎంట్రీపై వాస్తవం ఎంత? ప్రస్తుతం గులాబీ కోటలో కొనసాగుతున్న ఆసక్తికర చర్చ. మొదటి దశ ఆకర్షణ విజయవంతంగా పూర్తి చేసిన అధికార టీఆర్ఎస్ మరో విడత ఆకర్షకు సిద్ధమవుతోందని సమాచారం. ఈసారి గులాబీ దళం టార్గెట్ ఆ పార్టీ మాజీలపై పడినట్లు తెలిసింది. ఇప్పటికే ఆ దిశగా కేసీఆర్ దృష్టి సారించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఉద్యమ సమయంలో కేసీఆర్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న కొందరు ముఖ్య నేతలు వివిధ కారణాలతో పార్టీని వీడారు. గతంలో టీఆర్ఎస్లో నెంబర్ 2గా ఉన్న విజయశాంతిని అనూహ్య పరిణామాల నడుమ టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అనంతరం ఆమె కాంగ్రెస్లో చేరి మెదక్ అసెంబ్లీ స్థానంకు పోటీ చేసి ఓడిపోయారు. ఇక విజయ రామారావు, చంద్రశేఖర్ లాంటి దళిత నేతలు కూడా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే గత కొంతకాలంగా ఈ నేతలంతా కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు. దీన్ని అవకాశంగా మార్చుకోవాలని చూస్తోంది టీఆర్ఎస్. అలకబూని పార్టీని వీడిన వీరందరినీ పార్టీలో చేర్చుకుంటే మరింత పటిష్టపడవచ్చనేది గులాబీ దళం వ్యూహం. పార్టీలో ఈ విషయంపై చర్చ జరుగుతోందని సమాచారం. ఈ నేతల్లో చాలా మంది కూడా టీఆర్ఎస్లో రీఎంట్రీ కోసం ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. బంగారు తెలంగాణ కోసం అందరినీ కలుపుకొని పోతున్న కేసీఆర్ వెంట వచ్చేందుకు తాము సిద్ధమని కొందరు మాజీలు ఇప్పటికే సంకేతాలు పంపినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసిందే. విరోధుల్ని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఒక దెబ్బకు 2 పిట్టలు పడేయాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. విమర్శించే వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముందుగా వాళ్లు నోళ్లు మూయించవచ్చనేది టీఆర్ఎస్ యోచన. అంతేకాదు, ఇలా చేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీని గందరగోళంలో పడేయాలన్నది గులాబీ దళం భావిస్తోంది. మొత్తం మీద రీఎంట్రీలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రీఎంట్రీపై పార్టీలో వ్యతిరేకత కూడా తెరపైకి వస్తోంది. అయితే పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని నేతలు అంటున్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.